దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం వచ్చేసి, ముగింపులో ఉన్న నీ జీవితాన్ని నేను చిగురింపచేసే దేవుడను. ఎందుకు ఈ యొక్క ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఈ సభలు పెట్టించాడు అంటే, ప్రతి కుటుంబము, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నవారంటే, అపవాది మన కుటుంబాలను, మన ప్రాంతాన్ని తన యొక్క కబంధ అస్తాలతోటి బంధించి ఉన్నది. ఆ కబంధ అస్తాలతో బంధింపబడిన మనకు విడుదల కలగటానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో వచ్చి అడుగు పెట్టి ఉంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఏ బిడ్డ ఏ బాధతో బాధపడుతుందో దేవాది దేవునికి తెలుసు. ఏ బిడ్డ ఏ చింతతో బాధపడుతుందో దేవాది దేవునికి తెలుసు. ఏ బిడ్డ రాత్రి అంతా ఏడుస్తూ ఉదయం ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తుందో దేవాది దేవునికి తెలుసు. ఏ బిడ్డ ఏ బంధకాల చేత బంధింపబడి బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నాడో దేవాది దేవునికి తెలుసు. అందుకే దేవాది దేవుడే ఈ ప్రాంతంలో అడుగుపెట్టి ప్రతి బిడ్డను కూడా అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా మనము దేవునితో ఉంటున్నామని చెప్పుకుంటున్నాం, దేవునితో నేను నడుస్తున్నామని చెప్పుకుంటున్నాం, దేవుని దగ్గర వస్తున్న దీవెనలు నేను పొందుకుంటున్నానని చెప్పుకుంటున్నాము. కానీ పైకి మాత్రమే మనం నవ్వుతున్నాము. కానీ ప్రతి బిడ్డల్లో హృదయంలో ఉండేదంతా భయం, భీతి, చింత, ఏడుపు ఇవన్నిటిని అనుభవిస్తున్నారు. కానీ పేరుకు మాత్రమే ఏమని చెప్పుకుంటున్నామంటే, మేము ప్రార్థనకు వెళ్తున్న వారిమి, మేము దేవుని మందిరానికి వెళ్తున్న వారిమి అని చెప్పుకుంటున్నాము. కానీ ఆ నిజమైన భక్తిని ఆస్వాదించలేకపోతున్నాము. కాబట్టి మన బ్రతుకులు పైకి మాత్రమే నవ్వుతున్నాయి, కానీ లోపల అంత చీకటి బ్రతుకులతోనే మనం జీవిస్తున్నాం. పైకి మాత్రమే నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాం, పైకి మాత్రమే నేను ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఎంత దూరమైన ప్రయాసపడి మందిరానికి వెళ్తానని చెప్పుకుంటున్నావు. కానీ ప్రయాసపడి మందిరానికి వెళ్తున్నావు, కానీ దేవుని మాత్రం మనస్ఫూర్తిగా అంగీకరించలేని మనసుతో మనం జీవిస్తున్నాం. వాక్యాన్ని వింటున్నాం, వాక్యానుసారంగా బ్రతకాలని అనుకుంటున్నాము. కానీ వాక్యానుసారంగా బ్రతకటానికి మన మనసు సహకరించడంలా, మన ఒళ్ళు సహకరించడంలా, మన హృదయము సహకరించడంలా, మన శరీరం ఏ విధంగా చెప్తే అలాగే చేస్తున్నాం. మన హృదయంలో అనేకమైన ఆలోచనలు కలుగుతాయి, అనేకమైన కోరికలు కలుగుతాయి, అనేక రీతులుగా మన హృదయం ఉన్నప్పటికీ మనము మన హృదయం చెప్పినట్టే మనం నడుస్తున్నాము. కానీ దేవాది దేవుడు ఏ క్రమంలో నడవమన్నాడో ఆ మార్గాన్ని ఎంచుకోవటానికి మన శరీరం సహకరించడంలా, మన హృదయం సహకరించడంలా. కాబట్టి అన్ని సమస్యలు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నావు. ఆ సమస్యల నుంచి మన తల్లిదండ్రులు మనల్ని విడిపియలేరు, మనం కట్టుకున్న భార్య మనల్ని విడిపియలేదు, మన కట్టుకున్న భర్త మనల్ని విడిపియలేడు. కానీ విడిపిస్తానని ఈ రాత్రికాల సమయంలో ఈ గంగవరం ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ నీ జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నావేమో, అయ్యో నా జీవితము నేను అంత అయిపోయిన స్థితిలో నేను జీవిస్తున్నాను, నాకు ఆదరణ లేదు, నిరీక్షణ లేదు, నెమ్మది లేదు, సమస్యల చేతనే కొట్టుమిట్లాడుతున్నాను, నాకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది, నా వేదన ఎక్కడ దేవుడు తీసివేస్తున్నాడని గుబులుతో కంగారుతో ఈ వర్తమానం వింటా ఉన్నావేమో. అందుకే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిన దానా, నీలాంజనములతో నీ కోట గోడలను కట్టడానికే ఈ సభలు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ ప్రయాసతో, వేదనతో, దిగులుతో నువ్వు కూర్చొని వర్తమానం నాకు ఇంతైనా నా జీవితం అని అనుకుంటున్నావేమో.
నీ ఆత్మీయ స్థితి అంతా కూడా జీరో లెవెల్లో ఉండిపోయిందేమో. నీ యొక్క ఆత్మీయ స్థితి అంతా కూడా ఒకప్పుడు దేవుని కోసం పరిగెత్తిన దానివి, ఒకప్పుడు దేవుని కోసం పరిగెత్తిన వాడివి, ఇప్పుడు చూసేసరికి దేవుని కోసం మోకరించి ప్రార్థించే మనసు కూడా నీకు రాలేని స్థితిలో నువ్వు నిలబడి ఉన్నావేమో. బహుశా ఇక్కడ కూర్చొని ఈ వర్తమానం వింటున్నావు, లేకపోతే ఈ శబ్ద తరంగం ద్వారా ఈ వర్తమానం వింటున్నావు, కానీ దేవుడు మళ్ళా హెచ్చరిస్తున్నాడు, నిన్ను మళ్ళా నేను నా వైపు మార్చుకుంటాను. మార్చటానికే ఈ సభలను హెచ్చరిస్తున్నాడు. నీ జీవితం అంతా అయిపోయిందని చింతిస్తున్నావా? చింతించని అవసరం లేదు. నా బ్రతుకు అంతా అయిపోయింది, ఇంకేమీ లేని స్థితిలో నేను ఉన్నాను, నన్ను ఎవరు బాగు చేయలేరు అనేసి నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఈ రాత్రికాల సమయంలో నమ్మిక మాత్రం ఉంచుము. నీ జీవితంలో కార్యాన్ని చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మవలసింది ఒకటే, ఆయన ఎవరు? ఆయన అంటే యేసుక్రీస్తు. ఆయన పేరులోనే ఉంది యేసు అనగా రక్షించువాడు అని. నువ్వు ఎవరు నిన్ను రక్షించేవారు లేరు, ఎవరు నిన్ను కాపాడేవారు లేరు, ఎవరు నిన్ను సంరక్షించేవారు లేరు. ఆయన నేను మాత్రమే నీకు రక్షించువాడను, నేను మాత్రమే నిన్ను విమోచించువాడను, నేను మాత్రమే నిన్ను నీ అపాయంలో నుంచి తప్పించువాడను. ఎవరు ఆ మాట చెప్తున్నది? ఆ మాట చెప్తున్నవాడు ఒక నరుడు కాదు, ఆ మాట చెప్తున్నవాడు ఒక సామాన్యమైన మనిషి కాదు. ఆ మాట చెప్తున్నవాడు ఎవరు అంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నజరేయుడైన యేసయ్య. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇన్ని రోజులు నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇన్ని రోజులు నీకు ఇష్టం వచ్చినట్లు తిరిగావు, ఇన్ని రోజులు నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగానే నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకున్నావు, ఇన్ని రోజులు నీకు ఇష్టం వచ్చిన మార్గంలోనే నువ్వు నడిచావు. అయినప్పటికీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. చూసి చూసి నీ కళ్ళ ఎదుట ఎంతోమంది చనిపోయినప్పటికీ ఆ 2024 సంవత్సరం అంతా ముగిసిపోయింది. కానీ నీకు మరి ఒక అవకాశం ఇచ్చి 2025 సంవత్సరంలోనికి నేను నడిపించాను. ఎందుకంటే ఇప్పటికైనా నా వైపు నువ్వు మరలుతావని, ఇప్పటికైనా నన్ను నువ్వు తెలుసుకుంటావని, ఇప్పటికైనా నీ మార్గాన్ని నువ్వు వదిలిపెట్టి సత్యమైన మార్గంలోకి వచ్చి నన్ను వెంబడిస్తావని. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకును జీవిస్తున్నావు, అందుకే నా జీవితం అయిపోయింది, నేను ఎండింగ్ పాయింట్లో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నా జీవితం ముగిసిపోయింది అని, నా జీవితం అంతా అయిపోయింది, నాకు ఇంకా బ్రతుకు లేదు, బ్రతకటానికి కూడా వీలు లేని దానిగా, వీలు లేని వాడిగా నేను జీవిస్తున్నాను అని. కానీ దేవాది దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ పట్టణ ప్రజలతో ఏమని అంటే, నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము, నీ జీవితంలో కార్యాన్ని చేయటానికి నీ పక్కనే నేను ఉన్నాను అని. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన మన జీవితంలో కార్యాన్ని చేయాలి అంటే మొదటగా మనం ఏం చేయాలంటే మన మార్గాన్ని మనం మొదలుపెట్టాలి, ఆయన మార్గానికి మన హృదయాన్ని అప్పగించాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, మనసుని హృదయంలో అనేక ఆలోచనలు కలుగుతాయి, అనేక కోరికలు కలుగుతాయి, అనేక రీతిలుగా కలిగినప్పటికీ కూడా యెహోవా తీర్మానమే మన జీవితంలో స్థిరపరచబడుతుంది. ఎన్నో కోరికలు నీ హృదయంలో ఉండొచ్చు, ఎన్నో ఆశలు నీ హృదయంలో ఉండొచ్చు, ఏదేదో ఆశ కలిగి ఏదేదో చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఆ ప్రయత్నంలో నువ్వు విఫలమై ఉండొచ్చు. సఫలం కావడం కాదు కానీ విఫలమైపోయి ప్రయత్నం అంతా కూడా ఆగిపోయి, ప్రయత్నం అంతా కూడా ఏది ముందుకు వెళ్ళక విసిగిపోయావేమో, వేసారిపోయావేమో, గాబారు పడుతున్నావేమో, అప్పుల పాలయ్యావేమో. ఎప్పుడు దేవుని యొక్క తీర్మానాన్ని పక్కన పెట్టి నీ యొక్క తీర్మానాన్ని నువ్వు కొనసాగిస్తున్న సమయంలో
ఒకవేళ దేవుడు చెప్తున్నప్పటికీ కూడా మనసు అంగీకరించక, దేవుడు చెప్తున్న తీర్మానాన్ని నువ్వు ఒప్పుకోక, దేవుడు చెప్తున్న మాటకు నువ్వు విధేయత చూపించక, నీ అంతటా నువ్వే సమస్యలు తెచ్చుకుంటున్నావేమో. దేవుడు మార్గంలో వెళ్ళాలని ఇష్టం ఉన్నప్పటికీ కూడా నీ శరీరం సహకరించినట్లు నువ్వు సహకరిస్తూ అనేక విధాలైన శ్రమల గుండా నువ్వు వెళ్తూ, ఎవరికి చెప్పుకున్నా నేను ఏమైపోతాను, ఎవరితోన్నా చెప్పుకుంటే అందరి దగ్గర నేను అవమాన పాలైపోతానేమో అని దిగులు చెందుతూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, నమ్మిక మాత్రం ఉంచుము. ఇన్ని ఆదివారాలు నువ్వు మందిరానికి వెళ్తూ నామకార్థంగా భక్తి చేసావేమో. ఇన్ని ఆదివారాలు ఎంతో మంది దైవ సేవకుల్ని ఎదుట నిలబడి వాక్యం చెప్తున్నప్పటికీ కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టావేమో. యూట్యూబ్లో వర్తమానం వింటున్నావు, టీవీ ఛానల్ ఆన్ చేసి వర్తమానాన్ని వింటున్నావు, విని ఊరికే వినే గుంపులోనే ఉంటున్నావు. కానీ ఆ వాక్యానుసారంగా హృదయం అనే పలక మీద రాసుకొని ఆ వాక్యానుసారంగా మన బ్రతుకులో మార్చుకోవటానికి ఇష్టం లేక ఉన్నావేమో. మరణకరమైన సమస్యలు అంచంచుకు నువ్వు వెళ్ళిపోవచ్చు కూడా దేవుడు మరణకరమైన సమస్యల నుండి కూడా నిన్ను నీ కుటుంబాన్ని విడిపిస్తూ ఉండొచ్చు. ఎందుకు విడిపిస్తున్నాడంటే, అదేదో మనమేదో గొప్పవారమని కాదు, మనమేదో ధనవంతులమని కాదు, మనమేదో ఈ భూమి పైన మంచిగా బ్రతుకుతున్నామని కాదు. ఎంతో మంది ఈ భూమి పైన 2024 సంవత్సరం అంతా కూడా తమ తనువు చాలించి వెళ్ళినప్పటికీ కూడా ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో అపాయకరమైన సంఘటనల నుండి, ఎన్నెన్నో ప్రమాదాల నుండి విడిపించిన దేవుడు. ఎందుకంటే ఆయన కృప ఇంకా నిన్ను, నీ కుటుంబాన్ని, ప్రాంతాన్ని ఆవరించి ఉంది కాబట్టి. నీ కోసం ఇంకా ఎవరో, నీ కుటుంబంలో కావచ్చు, అది నీ భార్యనే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే నీ యొక్క తోబుట్టులే కావచ్చు, నీ కొరకు ఎవరో ఇంటిలో ఒకరు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మన అందరి కోసం దేవాది దేవుడు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు ఈ 2025 అంతా కూడా నేను కాపాడాలి అని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మొదటి నెలలోనే ఈ సభలు ఇచ్చాడు. ఒకవేళ బహుశా ఇన్ని రోజులు దేవుడి నామాన్ని నువ్వు ఉచ్చరించలేదేమో, దేవుడి నామాన్ని ఆరాధించడానికి నీకు మనసు రాలేదేమో. ఒకవేళ అలా మనసు రానప్పటికీ కూడా దేవుడు ఇన్ని రోజులు నేను ఈ భూమి పైన ఉంచాడంటే ఇకనైనా నువ్వు ఆయన వైపు మరలుతావని, ఇకనైనా ఆయన మాటకు నువ్వు విధేయత చూపిస్తావని. ఈ భూమి పైన ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి స్తుతించడానికి మనకు అర్హత. ఈ భూమి పైన ఉన్నప్పుడు మాత్రమే దేవుడి నామాన్ని గణపరచడానికి మనకు అర్హత. చచ్చిపోయిన తర్వాత మనము స్తుతించలేం, ఆయన నామాన్ని గణపరచలేం. ఆ సమయంలో మనం ప్రభువా నేను మరొకసారి భూమిపైకి వెళ్ళి నేను వచ్చి నేను మళ్ళీ తెలుసుకుంటానంటే కాదు. కానీ ఆ సమయం, ఆ గడియ నీకు రాకమునిపే ఈ వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నట్లయితే నీకంటే ధన్యుడు మరొకరు ఉండరు. ఎందుకంటే ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనము మన జీవితం అయిపోయింది అనుకుంటున్నాం. కానీ అయిపోయింది అన్న నీ జీవితాన్ని ఈరోజు ఆరంభంగా మార్చటానికే ఈ సభలు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. లేఖనానుసారంగా చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని. చాలమ్మా. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని ఎవరితో అంటున్నాడు? మార్తతో అంటున్నాడు. మార్త మరియకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయననే లాజరు. ఆయన అనారోగ్య సమస్యతో చనిపోయిన సమయంలో మార్త అంటుంది ఏమని అంటే, అయ్యా నువ్వు గనుక ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా
మార్తా, టెన్షన్ పడొద్దమ్మా, నువ్వు దిగులు పడొద్దమ్మా, కంగారు పడొద్దమ్మా, నమ్మిక మాత్రం ఉంచమ్మా. నువ్వు విశ్వాసం ఉంచు, నేను చేసే కార్యాన్ని నువ్వు చూస్తావు. విశ్వాసం ఉంచడం మాత్రమే అమ్మా నీ పని, కార్యాన్ని చేయడం మాత్రం నా పని. ఇక్కడున్న మనతో కూడా అదే హెచ్చరిస్తున్నాడు. విశ్వాసంలో నిలకడగా లేక, విశ్వాసంలో ముందుకు సాగలేక, విశ్వాసంలో ఎలాంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావు? ఒకవేళ దైవ సేవకులు చెప్పినప్పుడు మాత్రం విశ్వాసంలో మాత్రం ఈరోజు ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో జరిగిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? తర్వాత దైవ సేవకులు వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే నువ్వు ప్రార్థన పెట్టించుకున్నది అయిపోయిన తర్వాత నా జీవితంలో ఈ కార్యం జరగదని అవిశ్వాసంతో జీవిస్తున్నావా? విశ్వాసం అనేది మన జీవితంలో ఉన్నట్లయితే అది నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంత పెద్ద కార్యాన్నైనా చేయటానికి సంసిద్ధత కలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్నా, మీరు కూర్చొని వింటున్న నజరేయుడైన యేసయ్య నీ జీవితంలో జరగదు అన్న వాటిని జరిగించటానికి సంసిద్ధుడు. నీ జీవితంలో ఈ కార్యం ఆగిపోయింది అనుకున్నావు, కానీ ఆ కార్యాన్ని మళ్ళా ఆరంభించడానికి శక్తిమంతుడు. మార్త వచ్చి అదే అంటుంది, అయ్యా నువ్వు ఉండింటే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా, నువ్వు ఉండింటే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా. మార్త, నమ్మిక మాత్రం ఉంచమ్మా అంటున్నాడు. నమ్మిక మాత్రం ఉంచమ్మా అన్న చెప్పిన వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి కాదు. నమ్మిక మాత్రం ఉంచు అన్న చెప్పిన వ్యక్తి మామూలుగా మాట ఇచ్చి తప్పేవాడు కాదు. నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చి రేపు చేస్తలే, మళ్ళీ చేస్తలే అని చెప్పేవాడు కాదు. మాట ఇచ్చినాడంటే దాన్ని నెరవేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన మాట తప్పనివాడు, నీ కార్యాన్ని నెరవేర్చేవాడు. మార్తకు మాట ఇచ్చాడు, ఏమనంటే నువ్వు నమ్మిక మాత్రం ఉంచు మార్తా, నీ జీవితంలో నేను చేసి చూపిస్తానన్నాడు. చేసి చూపిస్తానన్న రీతిగానే యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 ఒకసారి చూద్దాం. అక్కడ ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాళ్ళై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే నమ్మిక మాత్రము ఉంచు అని మార్తతో అన్నాడు. మార్త నమ్మిక ఉంచింది, కళ్ళారా ఆయన చేసిన కార్యాలు చూడగలిగింది. చనిపోయిన లాజరును సమాధిలో నుంచి బయటికి రాని యేసయ్య వాక్కు పలకగానే సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. ఆయన ఏ కట్ల చేత అయితే బంధింపబడ్డాడో ఆ కట్లన్నీ కూడా తెగిపోయాయి. ఇక్కడ కూడా దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, నేను నీతో మాట్లాడటానికి సంసిద్ధత కలిగి ఉన్నా, నేను మీ దగ్గర మాట్లాడాలని ఇష్టపడి ఉన్నా, నేను మీతో మాట్లాడి మీ యొక్క కుటుంబ పరిస్థితులను తారుమారు చేయాలని ఇష్టపడుతున్నా, నేను మీతో మాట్లాడి అపవాది యొక్క కబంధ హస్తాలలో నుంచి మీ కుటుంబాలను విడిపించాలని ఇష్టపడుతున్నా. మార్త ఏ విధంగా అయితే విశ్వసించిందో నువ్వు కూడా అలాగే నమ్మకంగా ఉండు. నేను నీ కుటుంబాన్ని కడతా, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కడతా, నీ వ్యక్తిగత జీవితంలో ఆగిపోయిన పనుల్లో చేయటానికి కూడా నేను చేస్తా. చేయటానికి కావలసిన ఏంటంటే నమ్మిక. ఒక మనిషిని నమ్మటానికి మనిషికి హృదయం వస్తుంది. ఒక అధికారిని నమ్మటానికి మనిషికి హృదయం వస్తుంది. నీ భర్తను నమ్మటానికి నీకు హృదయం వస్తుంది, నీ భార్యను నమ్మటానికి నీకు హృదయం వస్తుంది. కానీ దేవాది దేవుని నమ్మటానికి మాత్రం సంకోచిస్తావు.
దేవాది దేవుని నమ్మటానికి మాత్రం ఆలోచన చేస్తావు. దేవాది దేవుని నమ్మటానికి మాత్రం ఎన్నో రకాలుగా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటావు. ఎందుకు మనుషులమైన మనకి యొక్క హృదయం? మనుషులైతే నమ్మించి మోసం చేస్తారేమో, కానీ నువ్వు నమ్మిన దేవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు నిన్ను మోసపరిచేవాడు కాదు, నిన్ను సిగ్గుపరచనిచ్చేవాడు కాదు. అవమానాల నుండి, నిందల నుండి, హేళల నుండి నీ తలను పైకెత్తేవాడు. మనిషిని నమ్మటానికి ఇచ్చిన సమయము, దేవాది దేవుణ్ణి నమ్మటానికి మనిషికి మనసు రాదు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు త్రాగుడు అనే కట్ల చేత బంధింపబడ్డావా? సీక్రెట్ అనే కట్ల చేత బంధింపబడ్డావా? వ్యభిచారం అనే బంధకాల చేత కట్ల చేత బంధింపబడ్డావా? అబద్ధాలు చెప్పడానికి బంధింపబడ్డావా? లేకపోతే పరశ్రీ వ్యామోహంలో పడి ఆ కట్ల చేత బంధింపబడ్డావా? ఏ కట్ల చేత బంధింపబడ్డా కూడా దేవుడు నిన్ను ఆ కట్ల నుండి విడిపించడానికి నమ్మిక మాత్రం ఉంచు అని హెచ్చరిస్తున్నాడు. ఆయన విడిపిస్తాడు. ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలంటే విశ్వాసంతో, ఇది నా వల్ల కాదయ్యా వీటి నుంచి నేను బయటికి రావడం, ఇది నా వల్ల కాదయ్యా ఈ స్థితి నుంచి బయటికి రావడం, ఈ సినిమాలు చూడలేకపోవడం నా వల్ల కాదయ్యా, ఈ సీరియల్స్ చూడటం నా వల్ల, చూడకుండా ఉండటం నా వల్ల కాదయ్యా, ఈ సినిమాలు చూడకుండా ఉండటం నా వల్ల కాదయ్యా, కానీ వీటి నుండి నీ యొక్క హస్తం నాకు తోడుంటే నేను విడిపింపబడతానయ్యా అని విశ్వాసం మనలో ఉండాలి. ఎప్పుడు అలాంటి విశ్వాసం వస్తుంది? నమ్మిక ఆయన యందు వచ్చినప్పుడు. మార్త విశ్వాసంతో పరిగెత్తింది, విశ్వాసంతో నమ్మింది. అయ్యా నువ్వు ఉండింటే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా. ఆమె హృదయ అంతరంగంలోంచి వచ్చిన విశ్వాసాన్ని దేవుడు చూచాడు, కార్యాన్ని చేశాడు. ఈరోజు మన హృదయంలో ఏ విశ్వాసం ఉంది? ఈరోజు మన హృదయంలో ఎలాంటి విశ్వాసంతో మనం బ్రతుకుతున్నాం? ఈరోజు మన హృదయము విశ్వాసంతో ఉందా, లేకపోతే అవిశ్వాసంతో బ్రతుకుతున్నామా? దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఏ కట్ల చేత బంధింపబడ్డా పర్వాలేదు, కానీ ఆ కట్లు తెంచడానికి నేను సమర్థత కలిగిన వాడను అంటున్నాడు. ఆ కట్లు తెంచుతానన్న ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు, కానీ మనం ఎలా చేస్తున్నామంటే ఒక మనిషి దగ్గరికి వెళ్తే బాగుపడతామని ఎక్కడికెక్కడికో ప్రయత్నం చేస్తున్నాం. ఒక మనిషి దగ్గరికి వెళ్తే బాగుపడతారు అని ఎన్నో కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ పోతున్నారు, కానీ ఎక్కడ కూడా మనుషులు బాగుపడడం లేదు. ఎక్కడ కూడా మనిషి జీవితం బాగుపడటం లేదు. ఎందుకు? నీ కట్లు తెంచుతాను అన్న ఆయన దగ్గర నీ హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టం లేదు, కానీ ఎక్కడికెక్కడికో పరిగెత్తుకొని పోతున్నావు, కానీ లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నావు. కాబట్టి ముగింపులో ఉందేమో నీ జీవితం. అంతే కూడా అలసిపోయావేమో, సొలసిపోయావేమో. నా జీవితం ఇంతే, నా జీవితాన్ని మార్చగలిగే వారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. నా స్థితిగతులు ఇంతే, నా స్థితిగతులను మార్చేవారు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. నీ స్థితిని మార్చటానికే ఈ యొక్క సభలు, నీ పరిస్థితులను మార్చటానికే ఈ యొక్క సభలు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. నీ జీవితంలో ఎండుగా ఉన్నది మొత్తం నేను మళ్ళా మొదటికి తీసుకొస్తాను అంటున్నాడు. దేవుడు అదొక్కటే కాదు చేసింది, ఎన్నెన్నో కార్యాలు మన ఎదుట చేస్తున్నప్పటికీ కూడా, ఎన్నెన్నో అద్భుతాలు మన కళ్ళ ఎదుట పెడుతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము అంటే మన ఆలోచనలు మాత్రమే ఆలోచన చేస్తున్నాము, కానీ దేవుడు చేసిన కార్యాలు మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కొన్నిసార్లు కొంతమంది చెప్పిన మాటకే విధేయత చూపుతున్నాము, కానీ దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నాం. బయట వారు చెప్పినవే మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ జీవితం అలా ఉందా?
నీ వ్యక్తిగత జీవితం అలా ఉందా? నీ యొక్క కుటుంబ పరిస్థితులలో కూడా అలాగే ఉన్నాయా? నమ్మిక ఉంచు. 2024 సంవత్సరం అంతా కూడా నమ్మిక లేక బ్రతికావేమో. 2024 సంవత్సరం అంతా కూడా చింతతో ఉన్నావేమో, భయముతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో, గాబర్తో ఉన్నావేమో. ఆ భయం నుంచి ఎవరు విడిపిస్తారా, నా జీవితం ఇంతేని ముగింపే అనుకున్నావేమో. కానీ ఆ ముగింపులో ఈరోజు నీకు విడుదల ఇచ్చి ఆరంభించబోతున్నాడు నీ జీవితాన్ని. లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం చూసినట్లయితే, చదివించడానికి సమయం లేదు. అక్కడ యాహీరు అనే సమాజపు అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా 12 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె కూడా ఏం చేసిందంటే భయంకరమైన రోగంతో చావటానికి ఇంకా సిద్ధంగా ఉన్నది. ఆ సమయంలో కూడా ఆ యాహీరో ఏమేం చేశాడంటే యేసయ్య గురించి విన్నాడు, యేసయ్య గురించి తెలుసుకున్నాడు, నమ్మిక ఉంచాడు, విశ్వాసంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమని అంటే, ఈయన దగ్గరికి వస్తే యేసయ్యా నా ఇంట్లో అడుగు పెట్టాయా, నా కుటుంబంలో నా కూతురు చనిపోవడానికి సిద్ధంగా ఉందయ్యా, అనారోగ్యం సంభవించిందయ్యా, నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ బాగు కాలేదయ్యా, మంత్రాల దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ బాగు కాలేదయ్యా, అంతరాలు వేపించుకున్నాను, ఎక్కడ బాగు కాలేదయ్యా, ఎక్కడ బాగవుతుందంటే నీవు నా ఇంటిలో అడుగు పెట్టినప్పుడు నా కూతురు స్వస్థపరచబడుతుంది, ఆ చావు బ్రతుకులో నుంచి లేపబడుతుందయ్యా అని. ఎవరు? ఒక అధికారి వచ్చి యేసయ్య దగ్గర బ్రతిమలాడుతున్నాడు. ఏమని అంటే, నీవు తప్ప నా కూతుర్ను బ్రతికించేవాడు లేరు, నీవు తప్ప నా కుటుంబ పరిస్థితులు మార్చేవాడు లేడు, నీవు తప్ప నా స్థితిని మార్చేవారు లేరు, నీవు తప్ప నా వ్యక్తిగత జీవితంలో కార్యాలు చేయవాడు లేడు. అందుకేనయ్యా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చానని యేసయ్యతో మాట్లాడుతున్న సమయంలో అక్కడ కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమైన వెంటనే అదే యాహీరు ఇంటిలో నుంచి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఎందుకు బోధకుడిని నువ్వు శ్రమ పెడతావు? శ్రమ పెట్టద్దు, ఎందుకంటే ఆల్రెడీ నీ కూతురు అక్కడ ఇంటిలో చనిపోయిందని చావు కబురు తీసుకొని వచ్చి యాహీరుకు చెప్పాడు. యాహీరు భయపడుతున్న సమయంలో యాహీరుతో అంటున్నాడు, లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనం, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. గట్టిగా చప్పట్లు కొట్టామని మనం పడదాం. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఇక్కడున్న మీతోనూ, ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న వారితోనూ, ఈ లైవ్లో వింటున్న వారితోనూ ఈ 2025 సంవత్సరంలో దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, ఏ పరిస్థితుల్లో గుండా నువ్వు భయపడుతున్నావో తెలియదు, కానీ భయపడ మాకు, నమ్మిక మాత్రం ఉంచు. నీ సమస్య ముగింపులో ఉంది, కానీ దాన్ని మళ్ళీ ఆరంభంలోకి తీసుకొస్తా అంటున్నాడు. యాహీరుకు చెప్పాడు, నమ్మిక మాత్రం ఉంచుము, భయపడవద్దు అని. లూకా సువార్త 8వ అధ్యాయము 55వ వచనము, చిన్నదానా లెమ్మని చెప్పగా ప్రాణము తిరిగి వచ్చను కనుక వెంటనే ఆమె లేచను. గట్టిగా చప్పట్లు కొట్టి మామని మహిమపరుద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే యేసయ్య కుటుంబంలోకి వెళ్ళాడు, యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళిన వెంటనే చెప్తున్న మాట ఏమిటంటే, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె వెంటనే ఏం చేసింది? లేచి కూర్చున్నట్లు లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. యాహీరు నమ్మాడు. ఆయన ఒక అధికారే, తనకున్న డబ్బును బట్టి, తనకున్న బలగాన్ని బట్టి, తనకున్న పలుకుబడిని బట్టి కుమార్తెను బ్రతికించలేనని ఆయన తెలుసుకున్నాడు. బ్రతికించే దేవుడు యేసు అని తెలుసుకున్నాడు కాబట్టి విశ్వసించాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన దేవుని దగ్గర నుంచి కార్యాన్ని పొందుకున్నాడు. చనిపోయిన తన కుమార్తెను లేపటం కళ్ళారా చూడగలిగాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామని మహిమపరుద్దాం. నీ కుటుంబంలో అలుముకున్న చీకటి పోవాలి అన్నా,
సంవత్సరాల తరబడి ఏడుస్తున్నావే, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా కుటుంబంలో ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆదరణ లేక ఇబ్బంది పడుతున్నానని ఏడుస్తున్నావే. ఈ రోగం నా వల్ల కాదయ్యా, పోగొట్టుకోవటం నీ వల్ల అవుతుందని ఏడుస్తున్నావే. అది అన్నిటి నుండి విడుదల కలగాలి అంటే నీలో నమ్మకం ఉండాలి. అవిశ్వాసం పోగొట్టుకోవాలి, విశ్వాసతలో నువ్వు నడవాలి. ఎప్పుడైతే విశ్వాసతలో నువ్వు నడవగలుగుతావో దేవుడు నీ ప్రతి పరిస్థితికి ముగింపు చెప్పి ఆరంభంలోకి తీసుకొస్తాడు. ముయ్యబడిన ఆ గర్భాన్ని కూడా దేవుడు తెరవస్తాడు. నీ ఎదుట ఉన్న ఎరుకో లాంటి సమస్యలను బద్దలు కొట్టేస్తాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నీ జీవితాన్ని కూడా ఎరుకో లాంటి సమస్యలను నుండి విడిపిస్తాడు. నువ్వు నమ్మకం మాత్రం ఎవరి యందు ఉంచాలి అంటే యేసయ్య మీద నువ్వు ఆనుకున్నప్పుడు, యేసయ్య అడుగు జాడల్లో నువ్వు నడిచినప్పుడు, యేసయ్యతో నీ సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు. ఇన్ని రోజులు 2024వ సంవత్సరం అంతా కూడా ఎవరెవరితోనో నీ సంబంధం పెట్టుకున్నావేమో, ఎక్కడికెక్కడికో నువ్వు ప్రయత్నం చేశావేమో, అందుకే నీ జీవితం అంతా కూడా ముగింపులో ఉందేమో. నువ్వు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్న బిజినెస్లో కావచ్చు, లేకపోతే నువ్వు ఆరంభించాలనుకున్న పనులలో కావచ్చు, ఏ విషయాలలో నువ్వు విఫలమైపోయావో, వివాహ సంబంధాలు వస్తుంటాయేమో, సెటిల్మెంట్ కాక వెళ్ళిపోతున్నాయేమో, లేకపోతే కనుక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా నీ జీవితంలో కార్యాలు జరగడం లేదేమో. అందుకే నువ్వు ఒక ఆలోచనకు వచ్చావేమో, ఇది నా జీవితం ఒక ముగింపులో ఉంది, నా జీవితానికి ఆరంభం ఎప్పుడు అనుకుంటూ ఉన్నావేమో. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నన్ను కాదని ఎన్నో పనులను చేశావు, ఎన్నెన్నో ప్రయత్నాలను చేశావు, నాకు ఇష్టం లేకుండా ఎన్నో కార్యాలు చేశావు, అయినప్పటికీ కూడా ఈరోజు నేను సమయం ఇస్తున్నా. ఏమని సమయం ఇస్తున్నాను అంటే, ఇన్ని రోజులు ఆదివారం లెక్కజమ లేకుండా నిర్లక్ష్యం చేశావు, అయినప్పటికీ కూడా నేను సహించా. ఇన్ని రోజులు దైవ సేవకులు ఎంతో మంది నీ దగ్గరికి వచ్చి వర్తమానాన్ని అందిస్తున్నా కూడా ఆ వర్తమానాన్ని వింటున్నావు, పెడచెవిన పెడుతున్నావు, అయినా నీకు సమయం ఇచ్చా. సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నావు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆస్వాదించలేని స్థితిలో ఉన్నావు, అయినా నీకు సమయం ఇచ్చా. ఇన్ని సమయం ఇస్తున్నా నన్ను ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టే ఈ సభలో మీకు ఇచ్చాను. ఈ సభల నుంచైనా సంతృప్తిగా నన్ను నా నిజ రక్షకుడిని అంగీకరించిన నీ జీవితంలో నేను నీ జీవితం ముగింపు అనుకున్నావు, ముగింపులో నేను ఆరంభిస్తాను అంటున్నాడు. కాబట్టి ఇన్ని రోజులు దేవుడి నామాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావేమో, నీకు ఇష్టం వచ్చినట్లు జీవించావేమో, అందుకే లేనిపోని సమస్యలన్నీ తెచ్చుకున్నావేమో. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా పిల్లలు పుట్టలేదేమో, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆ డబ్బులంతా సినిగిన సంచిలో వేసినట్లు అయిపోతుందేమో, కానీ ఆ రోగానికి మాత్రం వైద్యం అందడం లేదేమో, ఆ రోగం నయం కావడం లేదేమో. చనిపోయిన లాజర్ను లేపిన దేవుడు, యాహీరు కుమార్తెను లేపిన దేవుడు, చచ్చే స్థితిలో ఉన్న నిన్ను కూడా ఈరోజు బ్రతికిస్తాను అంటున్నాడు. ఆ బ్రతికించే వాక్యమైన దేవుడే నీ యొద్ద నిలబడి ఉన్నప్పుడు ఆయనను నిర్లక్ష్యం చేసినట్లయితే, ఆయన సమయాన్ని నువ్వు దొంగలించినట్లయితే, ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా నిష్టానుసారంగా నువ్వు అనుభవించినట్లయితే, ఆయన మనల్ని శిక్షించక మునిపే, ఆ శిక్ష మన దగ్గరకు రాక మునిపే ఇదే రక్షణ సమయం గనుక ఆ సమయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో విజయాన్ని చూడగలుగుతావు. నువ్వు చేసే కారుస్తున్నావు కదా కన్నీరు, అయ్యా ఎప్పుడు తెల్లవారుతుంది ప్రభు, నేను ఉదయం లేయాలి కదా ప్రభు అని ఏడుస్తున్నావు కదా రాత్రి అంతా. ఆ ఏడుపుకు విడుదల ఎక్కడుందంటే నువ్వు విశ్వాసంతో ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు. రాత్రి అంతా ఏడుస్తున్నావు, ఎప్పుడు తెల్లవారుతుంది ప్రభు నా బ్రతుకులో అని, నా పరిస్థితులు ఎప్పుడయ్యా తారుమారయ్యేదని ఏడుస్తున్నావు, నా కుటుంబంలో ఎప్పుడయ్యా ఈ చీకటి పోయేదని ఏడుస్తున్నావు, నా పిల్లలు ఎప్పుడయ్యా మారేదని ఏడుస్తున్నావు, నా కుటుంబంలో సమాధానం ఎప్పుడయ్యా అని ఏడుస్తున్నావు. ఆ సమాధానాన్ని ఇచ్చే దేవుడే చెప్తున్నాడు ఏమని అంటే, ఇన్ని రోజులు చచ్చిన శవంలాగా నువ్వు భక్తి చేసావేమో కాదు, కానీ ఇప్పటి నుంచైనా
దేవుని కోసం రోషం కలిగి జీవించు అంటున్నాడు. నామకార్థ క్రైస్తవం చేయటానికి దేవుడు ఈ భూమిపైన నిన్ను పిలవలా. నామకార్థ క్రైస్తవంలో నిన్ను ఉంచటానికి దేవుడు ఈ భూమిపైకి తీసుకురాలా. నీ కళ్ళ ఎదుటగా ఎంతోమంది చనిపోయినప్పటికీ ఈరోజు సజీవ లెక్కలో దేవుడు ఉంచాడంటే ఆయన ఉచితమైన కృప మాత్రమే ఈరోజు నేను సజీవ లెక్కలో ఉంచింది. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణను మనం కాళ్ళ తన్నుకోక, ఆయన ఇచ్చిన కాపుదలను మనము నిర్లక్ష్యం చేయక, ఈరోజన్న మన జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పి 2024 సంవత్సరంలో ఏ పనులైతే దేవునికి ఇష్టం లేని పనులు చేశామో ఆ పనులు ఇక చేయకుండా 2025 సంవత్సరం నుంచైనా అయ్యా నీ అడుగు జాడల్లో నేను నడుస్తానయ్యా, నీ కొరకు నేను కన్నీరు కారుస్తానయ్యా, ఇక నుంచి నేను ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసి పనులకు వెళ్ళనయ్యా, ఆదివారాన్ని నీ కొరకు నేను సమయం కేటాయిస్తానయ్యా. ఎందుకంటే ఈ 2025 సంవత్సరంలో ఈ భూమిపైన నన్ను నిలబెట్టింది నువ్వు మాత్రమే తప్ప. నేను బయటికి వెళ్ళినప్పుడు నా తోబుట్టులు నాకు తోడుగా లేరయ్యా, నేను బయటికి వెళ్ళినప్పుడు నా భర్త నాకు కాపుదలుగా లేడయ్యా, నేను బయటికి వెళ్ళినప్పుడు నా పిల్లలు నాకు తోడుగా లేరయ్యా. నన్ను తోడుగా ఉంచింది ఎవరంటే నువ్వు మాత్రమే ప్రభా. ఈ 2025 సంవత్సరం అంతా కూడా నేను కాపాడబడగలగాలి అంటే నువ్వు నాకు తోడుంటే తప్ప, చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లు నువ్వు నాకు తోడుంటే తప్ప నేను ఈ భూమిపైన బ్రతకలేనయ్యా. నీకోసం ఈ రోజు నుంచి నేను బ్రతుకుతానయ్యా అని ఎప్పుడైతే నమ్మికతో విశ్వాసంతో భయపడక ఆయన ఎదుట సాగిలపడి లొంగిపోతావో, లొంగిపోయిన నీకు నీ జీవితంలో ఆయన కూడా పని ఆరంభిస్తాడు. ఆయన కూడా నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అలసిపోయి సొలసిపోయి ఇబ్బంది పడుతూ కృంగిపోతున్నావేమో, నా అప్పులు ఇంతే, నా పంటలు ఇంతే, నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే అని విసిగిపోయావేమో. ఆ విసుగుదల మనిషికి ఎప్పుడు వస్తుంది అంటే అనుకున్న పని జరగనప్పుడు మనిషికి విసుగుదల వస్తుంది, అనుకున్న కార్యాలు జరగనప్పుడు మనిషికి విసుగుదల వస్తుంది. ఆ సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, విసిగిపోయిన నిన్ను, వేసారిపోయిన నిన్ను ఆదరించేది ఎక్కడంటే నేనే అని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆయన వాక్కులు మనము కాళ్ళ తన్నుకోక ఆయన ఇచ్చిన వాక్యం ప్రకారం మన జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే మన జీవితంలో 2025 సంవత్సరం అంతా కూడా ఆయన గొప్ప కార్యాలు చేయటానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. ఈ వాక్యం విన్న మనందరి జీవితాలలో ఈ వాక్యం ఫలభరితంగా మారునుగాక. ఆమేన్.